Alright guys, good evening అందరికి and welcome back to GTA 5 Real Life. అండ్ లాస్ట్ పార్ట్ లో మీకు గుర్తుండే ఉంటది, మన ఫ్రెండ్ డేవిడ్ అయితే చాలా కార్స్ అయితే పంపించేశాడు అనమాట. ఇంకా ఆ కార్స్ అన్ని నేను మన షోరూమ్ లో అయితే పెట్టేశాను. ఇంకా ఒకటి తర్వాత ఒకటి అన్ని సేల్ అయితే అయిపోయాయి అనమాట. కేవలం ఒక కార్ మాత్రమే ఉంది, అది కూడా ఎక్కువ రోజులైతే అవ్వదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్ కు వచ్చి ఒకడు వచ్చాడు లాస్ట్ టైం, కొంతమంది అయితే వచ్చారు, కానీ వాళ్ళైతే మరీ చాలా తక్కువ రేట్ కి అడిగేశారయ్యా. అందుకే ఇంకా నేను వాళ్ళకి అమ్మడం మానేసి ఇంకా నేనైతే పెట్టేసుకున్నాను. కానీ ఇక్కడ కస్టమర్స్ ఏమన్నా తక్కువ వస్తున్నారు అనుకుంటున్నట్టున్నారు, అస్సలకే కాదు. కస్టమర్స్ మాత్రం విపరీతంగా ఉన్నారు. మనం పెట్టాల్సింది కార్స్ అనమాట. ఇక్కడ లాస్ట్ పార్ట్ లో ఇక్కడ 2 కార్స్ అయితే ఉండేటివి అనమాట. ఇక్కడ ఒక BMW ఉండేది అండ్ ఇంకొకటి ఆడి కార్ అయితే ఉండేది. ఒకటి $9 million అండ్ ఇంకొకటి $15 million కి అయితే అమ్మేశాను. ఆల్మోస్ట్ నాకైతే $25 million ఈజీగా 2 కార్లు అమ్మితే వచ్చింది. ఇంకొక కార్ ఉంది, ఇది కూడా ఈజీగా ఒక $10 million లోపు అయితే వెళ్ళిపోద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా మంచి కార్, నిజం చెప్పాలంటే బెంట్లీ కార్ అనమాట. అండ్ ఇక్కడ నేను ఇంకా చాలా మంది స్టాఫ్ కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాను. అన్ని నేనే మెయింటైన్ చేయడం అంటే దోల్ తీరిపోతుంది. అది కాకుండా నేను మళ్ళీ కార్స్ అయితే తీసుకురావాలి. ఇప్పుడు మన షోరూమ్ మొత్తం ఖాళీ అయిపోయింది, కానీ బాధపడకండి, ఇంకా త్వరలో మంచి కార్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ మన షోరూమ్ చూడండి ఇప్పుడు ఎంత ఖాళీగా అయిపోయిందో. నేను బైక్స్ పెట్టాలి, ఇదంతా పెట్టాలని అనుకుంటున్నా. అండ్ మన ఆఫీస్ రూమ్ లో ఒక సర్ప్రైజ్ అనమాట. అదేంటంటే లాస్ట్ టైం మనం అమ్మిందంతా ఇక్కడ ఉంది చూడండి, క్యాష్ మొత్తం కంప్లీట్ గా $25 million అయితే ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని కూడా నేను జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక్కడ ఒక లాకర్ అలాంటిది ఏ లేదు, ఇంకా మొత్తం ఇంకా ఆఫీస్ రూమ్ సైడ్ లోనే ఉన్నాయి అనమాట. ఇది కూడా నేను సేఫ్ లో అయితే పెట్టుకోవాలి. అండ్ మన ఆఫీస్ రూమ్ లో అయితే ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు. అండ్ నేను మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే నేను సూపర్ కార్స్ తీసుకోవడానికి ఒక మార్గం కనుక్కున్నానని చెప్పుకోవచ్చు. అదేంటంటే డేవిడ్ వచ్చేసి చాలా సూపర్ కార్స్ అయితే తీసుకుంటుంటాడు కదా, అలా నేను కూడా నా షోరూమ్ కి చాలా సూపర్ కార్స్ అయితే తీసుకోవడానికి ఒక పెద్ద మార్గం అయితే కనిపెట్టేశా. అదేంటంటే మనం లిబర్టీ సిటీకి అయితే వెళ్ళడం. లిబర్టీ సిటీలో వచ్చేసి చాలా సూపర్ కార్స్ అయితే చాలా తక్కువ రేట్ లో అయితే దొరుకుతూ ఉంటది. అక్కడికి వెళ్ళి నేను చాలా ఎక్కువ కార్స్ అయితే తీసుకుందామని అనుకుంటున్నా. ఈ రోజు లిబర్టీ సిటీకి బయలుదేరదామని అనుకునే లోపు నాకు లాస్ సెంటర్స్ నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. ఆ కాల్ ఏంటంటే ఇక్కడ లాస్ సెంటర్స్ లోనే ఒక రిచెస్ట్ పర్సన్ అయితే ఉన్నాడు అనమాట. వాడి కార్ అయితే మోడిఫికేషన్ కావాలని నాకు ఫోన్ లో అయితే చెప్పాడు అనమాట. వాడి కార్ మనమే పిక్ చేసుకురావాలి, పిక్ చేసుకెళ్ళాలి, మొత్తం డెలివరీ కూడా మనమే చేయాల్సి వస్తుంది. అండ్ నా దగ్గర ఆల్రెడీ బెన్నీ అయితే ఉన్నాడు కదా వర్క్ చేసుకుంటా. సో వాడికైతే నేను చెప్దామని అనుకుంటున్నా. అది కాకుండా బెన్నీ కూడా మంచిగా వర్క్ అయితే చేసుకుంటున్నాడు, ఏదో ఒక 4 రాళ్ళు వెనక్కి వేసుకుంటున్నాడు అని అనుకోవచ్చు. సో ఆ రిచెస్ట్ పర్సన్ కార్ అయితే మనం తీసుకొచ్చి మోడిఫికేషన్ చేసి ఇచ్చామంటే అతని దగ్గర చాలా కార్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ కార్స్ మొత్తం మనకిచ్చి మోడిఫికేషన్ కూడా చేపియచ్చు, ఎందుకంటే వాడికి నచ్చితే ఖచ్చితంగా చేపిస్తాడు. పెన్ని చూడండి లైఫ్ ఎలా అయిపోయిందో. ఇక్కడ ఉన్న కార్స్ ఆల్మోస్ట్ 3 to 4 కార్స్ అయితే ఉండేటివి, అన్ని మోడిఫికేషన్స్ రిపేర్స్ అన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద కార్స్, ఎంత మంచి కార్స్ వస్తుందో. ఇది కూడా ఒక బెంట్లీ కార్. ఓర్ని తగలే బెన్నీ, నీ లైఫ్ చేంజ్ అయిపోయిందిరా బెన్నీగా, నిజం చెప్పు, నువ్వు లైఫ్ చేంజ్ అయిపోయింది. సో చూడండి వాడు అప్పుడే పెద్ద కస్టమర్స్ అయితే మాట్లాడడం కూడా స్టార్ట్ చేసాడు. ఇంకా నన్ను పట్టించుకోడేమో, వాడు నా షోరూమ్ దగ్గర వర్క్ చేస్తూ నన్ను పట్టించుకోడేమో. ఇంకా ఒరే బెన్నీ నువ్వు. సో నేనైతే బెన్నీకి అయితే ఇప్పుడు చెప్తాను, ఒరే బెన్నీ నీకు ఒక పెద్ద పని అయితే పట్టింది. ఆ వర్క్ కన్నా నువ్వు పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసి ఆ రిచెస్ట్ పర్సన్ కి ఇష్టమైనలాగా చేసావంటే అయిపోయింది. వాడు మనకి ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు అయితే ఇస్తా అనేది కూడా కాల్ అయితే చెప్పాడు. నువ్వు ఎలా మోడిఫికేషన్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, బట్ నాకు ఆ కార్ మాత్రం అదిరిపోవాలి. అసలు నువ్వు ఫుల్ స్పీడ్ ఏది పెట్టాలంటే టర్బో పెట్టాలా లేదంటే కలర్స్ పెడతావా డిజైన్స్ పెడతావా అది నీ ఇష్టం. అతనికి కావాల్సింది ఒక బెస్ట్ మోడిఫైడ్ బండి అయితే కావాలి. సో నేనైతే ఇక్కడ బెన్నీతో అయితే కంప్లీట్ గా డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసేసి చూద్దాం బెన్నీ ఇది చేస్తాడా లేదా చెయ్యలేడా అనేది వీంతో అయితే నేను కనుక్కుంటాను. సో ఫస్ట్ గా బెన్నీతో అయితే మాట్లాడతాం. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి బెన్నీతో అయితే మాట్లాడడం జరిగింది. అండ్ బెన్నీ నాకేం చెప్తున్నాడంటే, బెన్నీ అయితే రెడీ ఉన్నాడు అనమాట. నాకు అతను ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆ కార్ ని తీసుకురా, నేను ఎలా మోడిఫికేషన్ చేస్తానో చూసి నువ్వే షాక్ అయిపోతావని నాకైతే చెప్తున్నాడు. సో నేనైతే నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది బెన్నీ మీద. ఈ మధ్యాహ్నం వర్క్ మాత్రం బెన్నీ అద్దర కొట్టేస్తున్నాడు. చూడండి సూపర్ కార్స్ ఎలా మోడిఫై చేశాడు. ఇది కూడా మోడిఫైడ్ బండి అంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ లో చాలా డొక్కు లేక ఉండే అంట, కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగా రెడ్ కలర్ ఫినిషింగ్ తో అద్దర
కొట్టేశాడు బెన్నీ మాత్రం. గైస్ నిజం చెప్తున్నా, బెన్నీ మాత్రం నిజం అంటే చాలా మంచిగా పనిచేస్తున్నాడు. నేనైతే ఇంకా బెన్నీకి అయితే అడిగాను అనమాట, ఇంకా ఆ కార్ ని తీసుకురావాలంటే మనం నడుపుకుంటూ తీసుకురాలేం కదా, అది వచ్చేసి రిచెస్ బండి కదా అది. ఇంకా నేను బెన్నీకి ఏం అడిగానంటే, మనం ఆ కార్ తీసుకురావాలంటే కొంచెం ఒక ట్రైలరో ట్రక్కో ఏదో ఒకటి ఉండాలి కదా, అది రిచెస్ పర్సన్స్ బండి కదా, కొంచెం మనం ట్రై చేసుకోకుండా వస్తే బాగుంటదని అనుకుంటే నాకు బెన్నీ ఏం చెప్పాడంటే, నాకు ఒక అడ్రస్ అయితే ఇచ్చాడు అనమాట. అక్కడ నీకు కొన్ని ట్రైలర్స్ అయితే దొరుకుద్ది, ఆ ట్రైలర్స్ రెంట్కి అయితే తీసేసుకో, ఆ ట్రైలర్ తీసుకొచ్చి డైరెక్ట్ గా రిచెస్ పర్సన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆ సూపర్ కార్ అయితే తీసుకోరా, నేను మాడిఫై చేస్తాను, మాడిఫై చేసిన తర్వాత నువ్వే షాక్ అయిపోతావు కూడా అని అంటున్నాడు. సరే చూద్దాం, వీడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కాబట్టి మామూలు విషయం కాదు. అండ్ మనకు డేవిడ్ కూడా అయితే చెప్పాడు అనమాట, ఈ టెస్లా ఏంటి సంగతి అని అడిగాడు. బట్ నేను ఇంకా ఒక 2 days టైం ఇవ్వు, నేను ఇంకా బాగా దీన్ని డ్రైవ్ చేయలేదని చెప్పాను. సో మీరు నా కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పేసేయండి అబ్బా, మినిమం ఒక 100 కామెంట్స్ రావాలి, అప్పుడు నేను ఈ టెస్లా అయితే పెట్టేసుకుంటా, లేదంటే ఇంకా డేవిడ్కి ఇచ్చేస్తాను. ఇంకా మీరు ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పాలి. అసలు మామూలుగా వెళ్ళదు చూడండి మీరే, ఇది అద్దర కొట్టేస్తుంది. ఓ ఆగండి, ఇది మామూలుగా వెళ్ళదు చూడండి, అద్దర కొట్టేస్తుంది. మీరు నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పాలి, మినిమం 100 కామెంట్స్ అయితే కావాలి టెస్లాకి. టెస్లా TESLA టెస్లా అని 100 కామెంట్స్ అయితే చేసేసేయండి, అప్పుడు ఇంకా ఇది మన సొంతం. ఓ బ్రేకు వామ్మో గైస్, బండి మాత్రం అసలు టెస్లా అదిరిపోయింది. అసలు ఏం వెళ్తుంది అసలు పికప్, నాకు ఈ బండి మాత్రం పిచ్చగా నచ్చేసింది అసలు. సో ఇంకేం లేట్ చేయకుండా మనం ఫాస్ట్ గా ట్రైలర్ ని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ బండి చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ ఒక ట్రైలర్ అయితే ఉంటదని నాకు చెప్పాడు. అండ్ నాకు వచ్చేసి లెఫ్ట్ వెళ్ళామన్నాడు, కానీ ఇది ఒక రైల్వే యార్డ్ కదా. ఇక్కడ ఏముంది, ఓ 1 second, ఇక్కడనే అనుకుంటా బెన్నీ చెప్పిన లొకేషన్ వచ్చేసి. ఇప్పుడు ఒకసారి నేను దిగి చెక్ చేస్తాను, మేబీ అటు సైడ్ ఒకడైతే ఉన్నాడు, అతనితో అయితే మాట్లాడాలనుకుంటా. కానీ ఇక్కడేంటి ఇంత పెద్ద ట్రైలర్స్ ఉన్నాయి, అసలు ఇంత పెద్ద ట్రైలర్ నాకు అవసరం లేదురా బాబు, నాకు ఒక చిన్న ట్రైలర్ అయితే కావాలి. అండ్ 1 second, ఇక్కడ బెన్నీ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చినట్టున్నాడు. సో ఇతనితో అయితే నేను ఒకసారి మాట్లాడతాను. సో చూద్దాం ఇతని దగ్గర ఏమన్నా ట్రైలర్స్ ఉన్నాయని చెక్ చేద్దాం. గైస్ బెన్నీ వాళ్ళ ఫ్రెండ్తో అయితే మాట్లాడేశాను. అండ్ బెన్నీ వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ నీకు కావాల్సిన ట్రైలర్స్ లో ఇది ఒక పెద్ద ట్రైలర్ అయితే ఉంది, దీంట్లో మల్టిపుల్ కార్స్ అయితే వస్తాయంట. అండ్ ఇంకోటి ఇది ఉంది, ఇవి రెండు నాకు అంత పెద్ద అవసరం లేదబ్బా, ఇది కన్నా లాస్ శాంటోస్ ట్రాఫిక్ లో తీసుకెళ్ళానంటే నాకు దోల తీరిపోద్ది. అండ్ దాని పక్కన ఇది ఒక కార్ టో ట్రక్ లాంటిది ఒకటి ఉందన్నమాట, ఇది కూడా కొంచెం నాకు చూస్తే బాగుండదు అని అనిపిస్తుంది. ఎందుకంటే అది చూడండి, అదొక సూపర్ కారు, దాన్ని నేను ఎలా పడితే అలా టైర్లు లేపుకొని రావడం అయితే చాలా కష్టము. అండ్ దానికంటే ఒక మంచి కార్ అయితే ఉందంట, ఇది వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉంటది, బట్ ఒక కార్ అయితే ఈజీగా దీంట్లో లోడ్ అయితే తీసుకొని రావచ్చని నాకు ఇతనైతే చెప్పాడు. సో నాకు తెలిసి ఇదే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. సో చూద్దాం, ఇతనితో అయితే మాట్లాడదాం. అండ్ మీరు మన అకౌంట్లో అయితే చూడొచ్చు $25 million అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ గా ఇతనితో మాట్లాడేసి ఇంకా ఈ కార్ అయితే మనం తీసుకెళ్ళిపోదాం. గైస్ ఇంకా నేను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ కి అయితే చెప్పేశాను. అండ్ అతను వచ్చేసి ఇంకా తీసుకెళ్ళు, నీకు ఏది కావాలంటే అది తీసుకెళ్ళు, పేమెంట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాంలే, నువ్వు బెన్నీ వాళ్ళ ఫ్రెండే కదా, ఎక్కడికి వెళ్తావని చెప్పాడు. సో నేను కూడా ఇంకా సరేలే అని చెప్పేసాను అతనికి. సో మనం తీసుకెళ్లాల్సిన బండి వచ్చేసి ఇదే అనమాట. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా రిచెస్ పర్సన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాము. అండ్ నిజంటే చాలా బాగుంది అసలు, నిజంటే అసలు ఇలాంటిది మనం ఒకటి కొనేసేయాలి, ఎంతో బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా బిజినెసెస్ అయితే రన్ చేస్తున్నాము, చాలా మంది ఇట్లా రిచెస్ పర్సన్స్ కూడా మనకు కాంటాక్ట్ అవుతారు. సో ఇలాంటి ఒక ట్రైలర్ ఉంటే సెట్ అసలు. ఆల్ రైట్ గాయ్స్, నేను వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ లాస్ సెంటర్స్ లోనే ఒక రిచెస్ట్ పర్సన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ చూస్తుంటే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ గా వీళ్ళతో మాట్లాడాలనుకుంటా, లేదంటే నన్ను లోపలికైతే అలౌ చేయరు అనుకుంటా. ఇక్కడ డోర్ ఓపెన్ చేసారేంటి, ఓకే వెళ్ళొచ్చేమో, ఓకే లోపలికైతే వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాం అసలు ఇక్కడ ఏ కార్ ని మనం తీసుకెళ్ళాలి, దేన్ని ఎలా మాడిఫై చేయాలి అనేది మనకైతే తెలిసిపోద్ది. అండ్ 1 second గాయ్స్, ఇక్కడ చూడండి, చూడడానికి ఎంత మంచి కార్స్ అయితే ఉన్నాయో, ఒక్కొక్కటి అదిరిపోయింది అసలు. ఫస్ట్ గా ఇక్కడ ఉన్న వీళ్ళతో అయితే మాట్లాడదాము. ఇక్కడ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు కదా, సో వీళ్ళకైతే చెప్తాను. మీ ఓనర్ గారు వచ్చేసి నాకైతే కాల్ చేసి ఒక కార్ అయితే మాడిఫికేషన్ చేయమని చెప్పారు, దాన్ని తీసుకెళ్ళడానికి మనం వచ్చామని చెప్పేస్తాను. సో వీళ్ళకు గైస్ ఇంకా ఇతనికి అయితే చెప్పేశాను అనమాట. అండ్ ఇతను మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే పంపించారు. ఇతను నేను కలిసి లోపలికైతే వాళ్ళ ఓనర్ తో అయితే మాట్లాడాలంట. అతనికి వచ్చేసి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయంటే, ఈ
కార్ ని మాడిఫై చేయడానికి. నాకు అర్థం కాలేదు అసలు కార్ మాడిఫికేషన్ చేయడానికి ఇంత రెస్ట్రిక్షన్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, కార్ మాడిఫికేషన్ చేయడానికి ఇంత కండిషన్స్ ఏంటబ్బా అని నేను ఆలోచిస్తున్నాను. సో చూద్దాం ఫస్ట్ గా. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పండి గైస్, ఈ కార్ ఇక్కడ ఈ ఇల్లు మాత్రం అదిరిపోయింది. అసలు ఒక పార్కింగ్ మంచిగా సెక్యూరిటీతో అద్భుతంగా ఉందిలే. ఓ గైస్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటే మిస్ అయిందని అనుకున్నాను, కానీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందయ్యా స్వామి. అండ్ ఇక్కడ హ్యాపీగా పార్టీలు చేసుకుంటారు. ఈ డబ్బులు ఉన్న వాళ్ళంతా ఇంతే, వీళ్ళకి అసలు ఏం అవసరం లేదు. వాళ్ళు బాబు వాళ్ళు బాగా డబ్బులు సంపాదించింటారు, ఇంకా దాన్ని వీళ్ళు ఖర్చు చేసుకుంటా పార్టీలు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఇతను నా సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ ఒక అతను అయితే అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నాడు కదా, అతనే మా ఓనర్ అని చెప్పాడు. కానీ 1 సెకండ్ గైస్, ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ ఎదురుగా వీళ్ళు డబ్బులు ఎలా పెట్టేశారో. మేబీ వీళ్ళు స్విమ్మింగ్ పూల్ లో వాటర్ వేసుకొని ఆడుకునేటట్టున్నారే. సో చూద్దాం. ఫస్ట్ గా ఇతనే అనుకుంటా, నాకు తెలిసి వీడే అనిపిస్తున్నాడు చూడడానికి. కానీ వాడు తల చూడండి బొచ్చ ఎలా తయారు చేసుకున్నాడు. సర్లేండి, ఆడిష్టం ఏదైనా చేసుకోండి. మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది బిజినెస్ అన్నమాట. సో చూద్దాం. ఫస్ట్ గా వీళ్ళతో అయితే మాట్లాడదాము. ఈ రోజు వీటికి బాగా బిల్ వేయడానికి ట్రై చేస్తా, బట్ ఫస్ట్ గా కార్ మాత్రం అదిరిపోయేలాగా చేయమని నేను పెన్నీతో అయితే అడుగుతాను. సో ఫస్ట్ గా ఇక్కడ ఉన్నది ఇతనితో అయితే మాట్లాడదాం. ఆల్రైట్ గైస్, నేను వచ్చేసి ఇతనితో అయితే మాట్లాడేశాను అనమాట. అండ్ ఇతను కొన్ని కండిషన్స్ చెప్పాడు కదా, అదేంటంటే అతని దగ్గర ఒక సూపర్ కార్ అయితే ఉందంట. ఆ కార్ అయితే చాలా స్లో వెళ్తుంది అండ్ దాని కలర్ కూడా అస్సలు బాలేదు, దానికి నచ్చలేదని చెప్తున్నాడు. సో దానికోసం ఆ కార్ ని మోడిఫికేషన్ చేయాల్సింది మనమే. దాని కలర్ పెయింట్ మొత్తం చేంజ్ చేసేయాలి. అదంతా మీ ఇష్టం, కానీ నాకు మాత్రం వచ్చాక కార్ మాత్రం అదిరిపోవాలని నాకు ఇతనైతే చెప్తున్నాడు. నువ్వు పేమెంట్ గురించి ఆలోచించకు, ఎంత డబ్బులైనా పర్లేదు నేను నీకు ఇస్తా, కానీ నా కార్ మాత్రం అద్భుతంగా రావాలని చెప్తున్నాడు. లేదంటే ఇంకా రూపాయి కూడా ఇవ్వడంట, మనమే లాస్ అయితే ఇంకా భరించాలి. ఈ కార్ కన్నా మనం బాగా చేసామంటే వాడి దగ్గర ఇంకా చాలా కార్స్ అయితే ఉన్నాయంట. అండ్ దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే ఉన్నారంట, కార్స్ సూపర్ కార్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు. వాళ్ళందరినీ మీ షోరూమ్ దగ్గరనే పంపిస్తా అని నాకు ఇతనైతే చెప్తున్నాడు. సో ఇతనికి అయితే నేను సరే అని చెప్పేశాను. అండ్ సెక్యూరిటీ గార్డ్ కి కూడా అతను చెప్పేశాడు అనమాట, ఆ కార్ ఏదో ఇతనికి చూపించేసి ఇంకా అతను వచ్చేసి తీసుకెళ్తాడని చెప్పాడు. నేను కూడా ఇంకా సరే అని ఇంకా ఆ కార్ అయితే తీసుకెళ్దామో చెప్తున్నాను కదా. ఎంత డబ్బులు ఇవ్వడానికైనా ఆడైతే రెడీ ఉన్నాడు. కానీ మెయిన్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే వాడికి ఆ కార్ అయితే నచ్చాలి. నచ్చకపోతే ఇంకా అయిపోయింది, లాస్ మొత్తం మనమే భరించాలి. ఇంకా మేబీ ఇంకా చాలా కస్టమర్స్ కూడా మనకైతే రాకపోవచ్చు కూడా. మేబీ వీళ్ళు చాలా రిచెస్ట్ పర్సన్స్ కదా, వీళ్ళు చాలా మందికి కూడా చెప్పచ్చు ఆ షోరూమ్ అసలు చెత్తగా ఉంది, అలా కూడా బ్యాడ్ నేమ్ అయితే తీసుకురావడానికి అవకాశం అయితే ఉంది. సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, వీడి కార్ అద్భుతంగా రావాలి. ఆ కార్ ఏదో కాదు, మన బయట ఒక వైట్ కలర్ కార్ అయితే ఉంది చూడండి, అది వచ్చేసి ఒక సూపర్ కార్ లాగా డిజైన్ చేయాలి. నువ్వు లైట్స్ పెడతావా, ఎలా చేస్తావో ఏంటో నాకు తెలియదు. దాన్ని స్పీడ్ పెరగాలి, అదంతా అదిరిపోవాలి. ఇది వచ్చేసి వ్యాపిడ్ కార్ అనమాట, ఇది కూడా ఒక సూపర్ కార్ లాంటిదే. సో ఫస్ట్ గా నేను వచ్చేసి నా ట్రక్ లో అయితే పెట్టుకోవాలి కదా. సో ఫస్ట్ గా ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ముందరికైతే తీసుకోవడానికి ట్రై చేస్తా. సార్ ఇదే కదా సెక్యూరిటీ? ఓకే, ఆల్ రైట్ గైస్, ఇంకా సెక్యూరిటీ అతను వచ్చేసి ఇంకా ఆ కార్ అయితే చెప్పేశాడు. సో ఇప్పుడు మనం ఈ కార్లో అయితే ఇది పెట్టుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఏ డ్యామేజ్ అవ్వకూడదు మెయిన్ గా. సో ఫస్ట్ గా నేను వచ్చేసి కొంచెం మన కార్ అయితే ముందుకు తీసుకుంటున్నా, ఎందుకంటే ఈజీగా పైకి ఎక్కేయడానికి. దాని తర్వాత దాని కార్ కీస్ అయితే మనకి ఇచ్చేసాడు అనమాట సెక్యూరిటీ గార్డ్. ఈ కార్ ని మనం ఎలా మాడిఫై చేయాలంటే అసలు షాక్ అయిపోవాలి. చూసారులేండి. ఫస్ట్ గా ఈ కార్లో అయితే ఎక్కేద్దాము. ఎక్కేసి పైన మెయిన్ గా ఈ టాప్ వేద్దాం. గైస్ నిజ అంటే చూడడానికి అసలు అదిరిపోయింది. అసలు ఇది జీటీ గైస్, ఇది వచ్చేసి ఒక డామినేటర్ జీటీ కార్ అనమాట. అద్భుతంగా ఉంది అసలు చూడడానికి మాత్రము. నిజం చెప్పాలంటే ఇది ఫాస్ట్ అయితే లేదు, చూడడానికి బాగుంది, కానీ ఇంకా ఫాస్ట్ అయితే దీన్ని చెయ్యొచ్చని వీడు అనుకున్నట్టున్నాడు. సో దీన్ని మాడిఫికేషన్ చేయడానికి కదా ఇచ్చింది మనకి. సో ఫస్ట్ గా మనమైతే దీని పైన అయితే ఎక్కిచ్చేద్దాము. గైస్ నేను వచ్చేసి ఇంకా మన ట్రక్ సహాయంతో నేనైతే కార్ ని మొత్తం పైకి అయితే ఎక్కిచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ ఇప్పుడైతే కొంచెం సేఫ్ గా అయితే ఉంటుందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ గా ఇక్కడ నుంచి మనం బయటికి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి ఫస్ట్ గా దీని పని అయితే చూసేసుకోవాలి. దీన్ని ఎలాగైనా సరే అదిరిపోయేలాగా మోడిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి, లేదంటే ఇంకా మనకు చాలా ప్రాబ్లం అయిపోద్ది. అది కాకుండా ఈ టైంలో మనకు డబ్బులు కూడా చాలా ఎక్కువ అయితే అవసరం ఉంది. పెన్ని మీదనే నమ్మకం అనమాట నాకు. వాడుగన బాగా చేయకపోతే ఇంకా అన్ని జాబ్ లోంచి కూడా తీసి పడేస్తాను నేను, ఇంకా వేస్ట్ ఆడు. సర్లేండి, డామినేటర్ కార్ తీసుకెళ్లి డైరెక్ట్ గా బెన్నీకి అయితే ఇచ్చేద్దాము. సో చూద్దాం, బెన్నీ అయితే బాగానే చేస్తాడని నేనైతే అనుకుంటున్నా. సో ఇంకేం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా మన షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. రైట్ గైస్, నేను వచ్చేసి ఈ కార్ తీసుకొని డైరెక్ట్ గా మన షోరూమ్ దగ్గర కూడా వచ్చేసాను అనమాట. నేనైతే బెన్నీకి మరీ చెప్పాలి, ఈ కార్ ని ఎలాగైనా సరే బాగు చేయడానికి ట్రై చెయ్యి. ఈ కార్ అయితే
మామూలుగా ఉండకూడదు, చాలా బాగుండాలి. అండ్ టెస్లా మన కార్ వచ్చేసి నాకు తెలిసి పెన్నీనా ఎవరినో చెప్పి తీసుకొచ్చేసినట్టున్నాడు. సో టెస్లా అయితే ఇక్కడనే ఉందండి. నేనే మళ్ళీ తీసుకురావాలేమో అని అనుకున్నాను, కానీ టెస్లా అయితే ఇక్కడనే ఉంది. నేనైతే ఇంకా ఈ కార్ని పెన్నీకి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. రే పెన్నీ, నువ్వు రారే. ఇక్కడ ఉన్న ఒక కార్ అయితే ఉంది కదా, దీన్ని మాత్రం నువ్వు అద్దర కొట్టేసేయాలి. చూడు, ఏదన్నా తేడా కొట్టిందంటే నిన్ను కొడతాను చెప్తున్నా. అంత స్పీడ్ చేయాలి. అండ్ దీని కలర్ కూడా అంత బాగాలేదని నాకు కస్టమర్ అయితే చెప్పాడు. సో దీన్ని అద్దరిపోయే కార్ లాగైతే మార్చేసేయాలి. సో చూద్దాం. నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్లో అయితే ఈ కార్ అయితే రెడీ అయిపోద్ది అనుకుంటా. ఈ కార్ అయితే నెక్స్ట్ పార్ట్లో సబ్మిట్ చేసి అసలు మనకి ఎంత డబ్బులు ఇచ్చాడు ఆ కస్టమర్ అనేది చూసేద్దాము. నువ్వైతే ఈ పనులు అయితే చూసేసుకో. ఈ కార్ని అయితే నిన్నే హ్యాండ్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి మన జాబ్ అయితే చూసుకుందాము. ఇంకా ఏమన్నా కస్టమర్స్ వచ్చారా లేదంటే లిబర్టీ సిటీకి వెళ్ళడానికి ప్లాన్ అయితే చేస్తాను నేను. సో చూద్దాం మన కార్ రెడీ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది. అందరు చూసి దాన్ని షాక్ అవుతారా లేదంటే వన్ ఆఫ్ ద ఫరెస్ట్ కార్ లాగైతే మారుతుందా అనేది చూద్దాము. దానికి మనోడు ఎంత డబ్బులు ఇస్తాడో ఏంటో మనం నెక్స్ట్ పార్ట్లో అయితే చూసేద్దాము. అప్పుడులోపు మీరు కింద కనపడుతున్న ఒక లైక్ బటన్ అయితే గుద్దేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా అయితే గుద్ది పడేసేయండి. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బాయ్.